అమ్మా చాలా మంది వెనక ఉన్నారు, మీరు రౌండ్ ఇంకా పెరగాలి. ఈ వెనకరండి మహిళలు. అలాగే అలాగే అవకాశాన్ని మరి తెలుగుదేశం పార్టీ ఈ రోజున కూటమి ప్రభుత్వం కల్పించింది. ఈ సందర్భంగా కావాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ముందుకు పోయే అవకాశం ఉంటుంది. పాలాభిషేకం చేసడానికి అవకాశం కల్పించాల్సిందిగా కోరుతున్నాము. అలాగే తల్లికి వందనం పేరుతో చంద్రబాబు నాయుడు గారి ఈనాడు ఇక్కడికి విచ్చేసిన అక్క చెల్లెళ్ళకి, అమ్మలకి అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం. సృష్టికి మూలమే మహిళలు. ఈరోజు మేము అందరం, మగవాళ్ళందరం కూడా ఆనందంగా ఉన్నామంటే దానికి కారణం మీ మహిళా శక్తి. అందుకనే మిమ్మల్ని శక్తిగా పోలుస్తారు. ఇంటికి ఇల్లాలు దీపం. ఆ తల్లి ఆనందంగా ఉంటే ఆ ఇంటి ఆనందంగా ఉంటుంది. అందుకే తల్లికి 2 చేతులు కాదు 6 చేతులు ఉన్నాయని శాస్త్రం చెబుతుంది. ఒకవైపున భర్తకి అవసరాలు తీరుస్తూ, బిడ్డకి లాలిస్తూ, అత్తమామలకి సేవ చేస్తూ, కుటుంబాన్ని ఒకవైపు నడుపుకుంటూ, అన్ని అవసరాలు తీరుస్తూ 6 చేతులతో ఒకేసారి చేసే తల్లులు మా మహిళా తల్లులు. ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి? ఒక్క మీ కాళ్ళకి నమస్కారం తప్ప. అటువంటి మహిళలను మిమ్మల్ని పూజించుకుంటేనే మా జీవితానికి సార్థకత ఉంటుంది. అందుకే ఈ రోజున ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ఆవిర్భావం నుంచి నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు కూడా ఎక్కడ మహిళల కళ్ళల్లో ఆనందం ఉంటుందో అక్కడ ఆనందాలు వెర్రివిల్లిస్తాయనే విధంగా తెలుగుదేశం ప్రతి సందర్భంలో కూడా ఆడవాళ్ల వైపు, స్త్రీల వైపే చూస్తుంది. మొట్టమొదటి ఆడవాళ్లకు సమాన హక్కు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నందమూరి తారక రామ గారు నాయకత్వంలో జరిగింది. ఈరోజు నవరాత్రి ఉత్సవాలు వస్తున్నాయి. విజయవాడ పోవాలి, శ్రీశైలం పోవాలి, కాళహస్తి పోవాలి, ఏ గుడికి పోవాలన్నా, ఏ బస్సు ఎక్కినా టికెట్ లేకుండా తీసుకుపోయే ఆడవాళ్ళని మర్యాదగా తీసుకుపోయే పార్టీ అంటూ ఉందంటే అది తెలుగుదేశం, బీజేపీ, జనసేన సంబంధించినటువంటి పార్టీలే. అభివృద్ధి ప్రదాత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అనే విషయాన్ని కూడా మీ అందరికి కూడా గుర్తు చేస్తున్నా. ఇళ్ళు ఇచ్చారు, ఈరోజు ఫ్రీ బస్ పథకం ఇచ్చారు. మన బిడ్డల్ని మనం చదివించుకోవాలి, కన్నాం, మన బిడ్డల్ని మన ప్రయోజకులు చేసుకోవాలి. కానీ ఒక్కసారైనా ఎక్కడో ఇక్కడ ఆర్థిక ఇబ్బందులు లేక ఉన్నట్టుండి మన బిడ్డలను చదివించడానికి ఇబ్బంది పడుతుంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇబ్బందులు పడవద్దు. మీ ఇంటి పెద్ద బిడ్డగా నేనున్నానని ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లికి వందన కింద ఒక్కొక్కరికి 13,000 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లో వేశారు. 2,000 అనకుండా. జై చంద్రబాబు, జై చంద్రబాబు. ఈ రోజు నియోజకవర్గం మీ బిడ్డగా
మీ ఇంటి బిడ్డగా, మన అంటే పెద్ద బిడ్డగా చంద్రబాబు ఉన్నాడు, చిన్న బిడ్డగా మీకు నేనున్నాను. నేను చంద్రబాబు కలిసి ఈ కావలను నిరంతరం కూడా కాపాడుకుంటూ ఎల్లవెల్ల మీకు అండదండలుగా ఉంటూ ఏ ఒక్క సమస్యకి కావల్లో కావ్య కృష్ణాడి మీ ఇంటి బిడ్డ ఒకడు ఉన్నాడనే విషయాన్ని మీరు మర్చిపోకుండా సద్వినియోగం చేసుకుని నిరంతరం మీకు అండగా ఉండేదానికి నేను ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా ఉంటానని కూడా మీకు అందరికి కూడా మాటిస్తూ మీ అందరి శక్తి, మీ అందరి దీవెనలు ఈ సంకీర్ణ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడికి, లోకేష్ బాబుకి, మీ బిడ్డైన కావ్య కృష్ణాడికి ఎల్లప్పుడూ ఉండాలని, మీరు ఆశీస్సులు ఉన్నంత కాలం కావాలని కాపు కాచుకునే దాంట్లో ఎప్పుడు ముందుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసి చంద్రబాబును ఆశీర్వదించడానికి, లోకేష్ బాబును ఆశీర్వదించడానికి, నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళా తల్లులందరికీ మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ మన కావాలని మనం అభివృద్ధి చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.